హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు నేను ఇంకొక కొత్త టెంపుల్ పరిచయం చేయబోతున్నానండి. ఇది కర్ణాటకలో ఉన్న బెంగళూరులోని దొడ్డ బసవన్న టెంపుల్. దీన్నే బిగ్ బుల్ టెంపుల్ అని కూడా అంటారండి. ఇది ఒక శిల్పకళ అద్భుతమైన శిల్పకళతో కూడుకున్నదన్నమాట. ఇక్కడ నంది చాలా పెద్దగా ఉంటుందండి, చాలా పవిత్రత కలిగి ఉన్నది. ఈ నంది మొదట్లో మామూలు రంగులో ఉండేదంట, కానీ తర్వాత భక్తులందరూ కూడా దీనికి నువ్వుల నూనె ప్లస్ ఈ చార్కోల్ అంటే బొగ్గును కలిపి దానికి పుయ్యడం వల్ల నంది నలుపు రంగులోకి మారిందట. దీనిపైన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ఐరన్ ప్లేట్ కొట్టబడి ఉంటుంది. ఈ ఐరన్ ప్లేట్ కొట్టడం అనేది మహాశివుడే అది కొట్టాడు, అతను నంది పెరగకుండా అని చెప్పేసి ఒక కథనం ఉందండి. దీనిని కర్ణాటక రాష్ట్రాన్ని ఫౌండ్ చేసిన కెంపెగౌడ 1537లో కట్టించాడని చెప్తారు. ఈ నంది యొక్క హైటు 4.6 మీటర్స్ హైట్ ఉంటుంది. అదేవిధంగా లెంత్ అనేది 6.1 మీటర్స్ లెంత్ ఉంటుందండి. దీనికి ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే, ఇది ప్రపంచంలోని అతిపెద్ద నంది విగ్రహం అన్నమాట. అయితే ఇక్కడ ఒక కథనం ఉంది దీని గురించి. ఏంటిదంటే, పూర్వం రైతులు ఒక పంట పండించుకునే రైతుకు వేరుశనగ పండించేవాడంట, అంటే పల్లీలు అంటారు తెలంగాణలో. దాన్ని పండించేవాడంట. పండించే పంట చేతికి వచ్చే సమయానికి ఒక నంది వెళ్ళి ఎప్పుడు ఆ పంట తింటూ ఉండేదంట. దానివల్ల అతడు ఒక దండం పెట్టేసుకొని శివుడికి ఒక టెంపుల్ కట్టిస్తాను, నందికి టెంపుల్ కట్టించాడంట. ఇది కట్టించిన దగ్గర నుంచి తన పంట అనేది ఈ నంది తినడం అనేది జరగలేదంట. దానివల్ల అతడు ఆ విశ్వాసంతో ప్రతి సంవత్సరము పంట పండంగానే నందికి నివేదించేవాడంట. అదేవిధంగా ఇప్పటికీ కూడా ఆ టెంపుల్ బయట రకరకాల వేరుశనగలు పండించిన తర్వాత నవంబర్ డిసెంబర్ నెలలో బయట కుప్పలుగా రాసులుగా పోసి అవి అమ్మడం జరుగుతుందండి. ఆ పిక్ కూడా నేను యాడ్ చేశాను, చూడండి. దీని శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ప్రపంచంలో ఇంతకంటే పెద్ద నంది లేదు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, నాట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఓన్లీ ద వన్. ఈ నంది అనేది, దీన్ని ఈ విధంగా చూడడం అనేది చాలా హ్యాపీనెస్ కలిగించింది నాకు. అదొక పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలి. చూసి ఈ విగ్రహాన్ని చూసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శంభో శంకర్ శివాయ శివాయ నమః హర మహాదేవ శంభో శంకర జై గణాదేవ శంకర్ హర హర ఓం నమః శివాయ శంభో శంకర్ శివాయ నమః ఓం నమః శివాయ హర శివాయ నమః శంభో శంకర్ మహాదేవ నంది అంటే అర్థం జాయ్ అని అర్థం అనమాట. జాయ్ అంటే ఆనందం, నంది అంటే అర్థం జాయ్ అన్నమాట. ఇది సంస్కృత పదం అండి, నంది అనే పదము. ఆ జాయ్ నుంచి మనకు నంది అనే వర్డ్ అనేది రావడం జరిగింది. చూడండి ఎంత పెద్దగా ఉందో నంది, ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనకి. దాని శిల్పకళ ఎంత బాగుందో చూడండి. ఈ ఆర్చ్ కూడా ఎంతో చక్కగా ఉందండి. ఈ ఆర్చ్ కూడా ఇరువైపులా శిల్పాలు ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు మనం ఇంత చిన్న మనుషుల్లా కనబడుతున్నాము ఆ నంది ముందు. ఏదైనా అనిపిస్తుందండి నాకు, ఈ పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇలాంటివన్నీ కూడా మనం చూడడానికి వీలవుతుంది. మన ఆరోగ్యం బాగుండాలి, మన శరీరం సహకరించాలనిపించింది నాకు. ఓకే, మీ అందరికీ నచ్చితే గనక దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల చాలామందికి నా వీడియో వెళ్ళడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ కుప్పలుగా రాసులుగా పోసి అమ్ముతున్నారు ఈ వేరుశనగకాయలు. రకరకాల వేరుశనగలు ఉన్నాయి ఇక్కడ, సరిగ్గా గమనించండి. ఈ విధంగా నేను ఎక్కడా చూడలేదు, నాకు భలే అద్భుతం అనిపించింది. ఇది ఒక వింత అనిపించింది, అందుకే తీసి పెట్టాను ఇది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.